ఫిబ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థి యువగర్జన సభ పోర్టల్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని పిడమర్తి రవి అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ నీరుగారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయటం మందకృష్ణ మాదిగకు బీజేపీ నాయకులకు ఇష్టం లేదన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖున ఓయూలో జరిగి మాదిగ విద్యార్థి యువగర్జనను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువకులకు ప్రజా సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండో వైపున మందకృష్ణ మాదిగ 7% డిమాండ్తో ట్రాఫిక్లో ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? నెక్లెస్ రోడ్లో. మందకృష్ణ మాదిగకు దమ్ముంటే ధైర్యం నాగా కూకీల ఉద్యమంగా మార్చి ఈ 2 మాల మాదిగల కులాలు కొట్టుకుంటే వాటి ద్వారా లబ్ధి పొందాలని ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు. నిజానికి కృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డితో ఉండి వర్గీకరణ సాధించుకోవాల్సి ఉండే. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చినటువంటి తీర్పుని బీజేపీకి ఆపాదిస్తూ ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు కమలం పార్టీ ఇచ్చినటువంటి అవార్డు, అది కమలం అవార్డు. మాదిగ జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఇంతవరకు ఏ నాయకుడు కూడా ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడే నాయకుడు ఉంటాడు, కానీ ప్రభుత్వం దగ్గర అవార్డు తీసుకునే నాయకుడు ఉన్నాడు. దాన్ని తిరస్కరించాలి. అట్లనే వీళ్ళిద్దరు కుట్ర చేసి దీన్ని నాగా కూకి ఉద్యమంగా మార్చి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యను సృష్టించి వర్గీకరణను ఇప్పుడు చేయకుండా కుట్ర చేస్తూ ఉన్నారు ఇద్దరు.